హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు 1 minute టైం ఫ్రేమ్లో మాత్రమే ఒకే ఒక్క ట్రేడ్ వచ్చిందండి. చాలా మంచి ట్రేడ్, చాలా బ్యూటిఫుల్ ట్రేడ్, అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చినటువంటి ట్రేడ్. దీన్ని డిస్కస్ చేసే ముందు ఒకసారి నిన్న మనం మాట్లాడుకున్న లెవెల్స్ ఎంతవరకు పనిచేస్తాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నిన్న మనం 1 hour టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేసుకున్నది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం అండి. అంత స్ట్రాంగ్ కాదు, బట్ దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాలండి. మార్నింగ్ మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి వచ్చింది. నిన్న క్లోజింగ్ ప్రైస్ ఉంది, అదే ఏరియాలో ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి ఉంది. కాబట్టి అక్కడ అనేది మనకి కొంత రిజెక్షన్ తీసుకొని అక్కడ నుంచి ఒక బుల్లిష్ మూమెంట్ అయితే వచ్చింది. ఓకే, సో ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అది. పైన మనం ఏదైతే ఈ లెవెల్ అనేది డేంజర్ జోన్ అని చెప్పుకున్నాం, అక్కడికి వచ్చి క్లోజ్ అయింది. అంతకు మించి పెద్దగా ఇంకా ప్రైస్ యాక్షన్ ఏం లేదు. ఈ లెవెల్ని జస్ట్ ఆ ఏరియాని రెస్పెక్ట్ చెయ్యాలి అన్నట్టు రెస్పెక్ట్ చేసింది 22,400 లెవెల్ని. సో ఈ వచ్చిన మొత్తం ప్రైస్ యాక్షన్ అంతా కూడా మనం మాట్లాడుకుందాం. 5 minute టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్. ముందుగా ముఖ్యంగా మనం 1 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ చూడండి, చాలా చాలా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయిందండి. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఇక్కడికి అయింది, స్ట్రాంగ్గా కిందకి వచ్చింది, మళ్ళీ పైకి తీసుకెళ్ళి హాఫ్ ఆఫ్ ద రేంజ్ లో క్లోజ్ అయింది. బట్ అల్టిమేట్ గా ఏంటంటే కంటిన్యూస్ గా డౌన్ సైడ్ వస్తూనే ఉందండి. అలాగా ఇక్కడ చిన్న కన్సల్టేషన్ కిందకి వచ్చింది, బట్ మనకి ఎక్కడ కూడా ఎంట్రీ రాలేదండి. నేనైతే బ్రేక్అవుట్స్ ప్రిఫర్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. పోనీ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఎక్కడన్నా ఎంట్రీ తీసుకుందాం అన్నా కూడా ఎక్కడ అంత స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అయితే మనకు కనిపించట్లేదు. కాబట్టి ఏంటి అన్నట్లయితే ఈ డౌన్ ట్రెండ్ లో మనం ఎంట్రీ తీసుకుంటే బలైపోతామేమో అని అనిపిస్తుంది. కాబట్టి అక్కడ రిస్క్ అసలు తీసుకోకూడదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్, మీకు ఏది సక్సెస్ అవుతుంది అనేది చూసుకోండి. మీరు ఎందులో కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోగలరు, ముఖ్యంగా ఏంటంటే కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు రావడానికి ఆ పర్టికులర్ స్ట్రాటజీ మీద, ఆ పర్టికులర్ ట్రేడింగ్ స్టైల్ ఏదైతే మీకు ఉందో దాని మీద చాలా చాలా ఇయర్స్ పాటు వర్క్ చేసి ఉంటారు. మినిమం 2 years అయినా వర్క్ చేసి ఉంటారు. అలాంటప్పుడు మీకు తెలుస్తుంది అది కరెక్టా కాదా అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి. అలా కాన్ఫిడెన్స్ లేనప్పుడు మాత్రం ట్రేడ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. కాన్ఫిడెన్స్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ లేకపోతే ట్రేడ్ తీసుకోకూడదు. సో నాకు ఎంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ కంటిన్యూస్గా పడిపోయినా, కంటిన్యూస్గా పెరిగిపోయినా అక్కడ నాకు ఎంట్రీ దొరకదు. నేనైతే ఆ కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోలేను, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ రివర్స్ అవుతుందనే చెప్పలేం. నాకు ప్రైస్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకనే కదా, ఎవరికైనా సరే. మీరు ఏ సెటప్ అయితే ఫాలో అవుతున్నారో ఆ సెటప్ని మాత్రం బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోండి. పడిపోయే ప్రతిసారి తీసుకోకూడదు, పెరుగుతున్న ప్రతిసారి ఫాస్ట్గా పెరిగిపోతుంది, అయ్యో నేను మిస్ అయిపోతానేమో అని తీసుకోకండి. మీరు ట్రేడ్ తీసుకునే ముందు అది సక్సెస్ అవుతుంది అని మీకు అనిపిస్తే అప్పుడు తీసుకోండి. ఏదో బ్లైండ్గా ట్రేడ్ తీసుకుంటే మీరు మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉండలేరు. అర్థమైందా? సో ఇక్కడ ముఖ్యంగా నేను మోస్ట్లీ ఫాలో అయ్యేది బ్రేక్అవుట్ ప్యాటర్న్స్. దట్టు ట్రయాంగిల్ అనేది చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, కాబట్టి అది వస్తే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాను. దట్టు ఈ రోజు మనకి చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు చూసినట్లయితే చాలా మంచి స్క్వీజింగ్. ఇలాంటి ప్యాటర్న్ ఈ మధ్య 1 minute టైం ఫ్రేమ్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చినటువంటి రేర్. 3 touches రావడమే కొంచెం కష్టంగా ఉంది. అలాంటిది 1 2 3 4 5 touches పైన కింద మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 దీన్ని విడిచిపెట్టేసిన 5 వచ్చిందంటే ఖచ్చితంగా బ్రేక్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ వస్తుందండి. పెర్ఫెక్ట్గా ఫాలో అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది మీకు హై అనేది మనం ఈ ఏరియా చిన్న రెసిస్టెన్స్ అనేది వన్స్ బయటికి టచ్ చేసిందో ఆ ఏరియాని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది దాటిందో మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే అది దాటి, ఇది యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది, బట్ మనం కొంచెం స్ట్రెంత్ కోసం చూస్తున్నాం కాబట్టి ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే చాలా మంచి మూవ్ అండి. మీకు 1 2 3 minutesలో ఎక్స్పైరీ డే నాడు అది కూడా చాలా మంచి మూవ్ వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైం 22,380 అరౌండ్ నుంచి 22,450 వరకు స్ట్రాంగ్ మూవ్ వచ్చిందండి. అర్థమైందా? అద్భుతం అనమాట. ఇంకా మీరు ఆ టైంలో మీరు 22,400 కానీ 350 కానీ కాల్ యొక్క చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఈరోజు మీరు ఎంటర్ చేస్తే దొరుకుతుంది అది. ఆ చార్ట్ ఓపెన్ చేసి చూడండి ఎంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అనేది. దట్స్ వై నేను ఎప్పుడు చెప్తానండి, ట్రయాంగిల్ అనేది చాలా పవర్ఫుల్. అది ఎప్పుడు రాదు బ్రో, రెగ్యులర్గా రాదు బ్రో, మేము అందుకే ట్రేడ్ తీసుకోం బ్రో, ఆ ట్రయాంగిల్ అనేది మేము వెయిట్ చేయలేకపోతున్నాం బ్రో అంటే, మీకు కావాల్సింది ఏంటండి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. దీన్ని స్ట్రాటజీ అనండి, ఏమనండి మీ ఇష్టం. సక్సెస్ అయ్యేది మనకు కావాలి. మార్కెట్లో సక్సెస్ వస్తుంది, వచ్చిన ప్రతిసారి కూడా 90% ఆఫ్ ద కేసెస్లో మంచిగానే వెళ్తుందండి. అంటే మినిమం 1:1 అయితే ఇట్టి పరిస్థితులు ఇస్తుంది. మరి నేను 90% అని చెప్పను, కానీ 80% సక్సెస్ రేట్ అయితే వస్తుంది. నా విషయంలో అయితే 90% ఆఫ్ ద కేసెస్లో అయితే మంచి బాగా రిటర్న్స్ ఉన్నటువంటి ప్యాటర్న్ ట్రయాంగిల్ అనేది. కాబట్టి ఏంటంటే
అది స్టిక్ అవ్వండి. ట్రయాంగిల్ అనే కాదు, మీకు ఏది వర్క్ అయితే అది. ఓకే, దట్స్ అప్ టు యూ. వన్స్ ఇది ఒక ట్రేడ్, మంచి ట్రేడ్, అద్భుతమైన ట్రేడ్ ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఆ రోజుకి ఇంకా ఆపేద్దాం. మరి అనవసరం ఇంకా చూసి వచ్చిందాన్ని పోగొట్టుకోవడం అవసరం లేదు. దట్టు ఆ తర్వాత మనకి 1 minute టైం ఫ్రేమ్ అసలు ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఒక్కటి కూడా రాలేదు మీకు. బేసిక్గా ఏంటంటే నేను ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చేసిందో ఈ రోజు మళ్ళీ అంత స్ట్రాంగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. దట్టు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెనింగ్ అవుతూనే చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చేసింది బేరిష్ గా. కాబట్టి మళ్ళీ అగైన్ అంత స్ట్రాంగ్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా బుల్లిష్నెస్ అనేది మనం ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం అంటే నిన్న వచ్చినటువంటి మార్కెట్ లో బుల్లిష్ ట్రెండ్ అనేది కొంత స్టార్ట్ అయింది, షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది కదా. అందువల్ల బుల్లిష్ గా వచ్చినా కూడా మనం ఎంట్రీ తీసుకున్నాం. లేదంటే ఇంత స్ట్రాంగ్ బేరిష్నెస్ కనిపించేటప్పుడు ఈ ట్రేడ్ అనేది మనం తీసుకోలేము. ఎన్ని పాయింట్స్ మీరు కన్సిడర్ చేయాలనేది మీరు ఒకసారి ఆలోచించండి. చాలా పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి. కానీ అది ఎలా తెలుస్తుందంటే రెగ్యులర్ గా మనం చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకి అది అలవాటు అవుతుంది అంతే, మరి ఇంకేం. తర్వాత మీకు ఎక్కడైనా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినట్టు ఏమన్నా అనిపించిందా చూడండి. ఇప్పుడు నేను అంతగా అడ్వైజ్ చేయను, బట్ చాలా చోట్ల చాలా మంది పని చేస్తుంది అంటున్నారు. ఈ మధ్య పని చేస్తుంది కూడా. ఇది ఒక డబుల్ టాప్ లాగే ఇది తీసుకొని ఇది దాటి అగ్రెసివ్ గా ఉంటే వల్ల ఈ పాయింట్ ఆఫ్ టైం తీసుకుంటే డౌన్ మూవ్ వచ్చింది. మళ్ళీ అగైన్ ఈ డౌన్ ట్రెండ్ చివరిలో ఇక్కడ చూసినట్లయితే కన్సాలిడేషన్ గా తీసుకోండి, లేదా ఇక్కడ ఒక డబుల్ బాటమ్ గా తీసుకుని ఇక్కడ బ్రేక్ అయ్యాక ఇక్కడ మళ్ళీ మూవ్ వచ్చింది. ప్రతిసారి ఇది వర్క్ అవుతుందని నేను చెప్పలేను. నేను బ్రేక్అవుట్స్ కి స్టిక్ అవుతూ ఉంటాను, బట్ ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేయాలి కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లా అనిపిస్తుంది. ప్యాటర్న్ కాదు, ఎందుకు అనేది మీకు చెప్తాను. నేను చూసినట్లయితే ఇలా డ్రా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఇలా డ్రా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కిందన ట్రెండ్ లైన్ ఓకే అండి, మీరు ఇలా డ్రా చేసినా సరే పర్లేదు, ఓకే అనుకోవచ్చు. కానీ పైన మీరు అసలు ప్రాపర్ గా లెవెల్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? ఇది చూడండి, ఇక్కడ డ్రా చేసినట్లయితే ఇంత పెద్ద లెవెల్ వస్తుంది. అలాగని పోనీ ట్రెండ్ లైన్ పెడదామంటే అది కూడా మనకి 3 touches రావట్లేదు. ఇలా పెడితే అవుతుంది, ఇలా అయితే అవ్వట్లేదు. సో అంత స్ట్రాంగ్ గా లేదు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ స్ట్రాంగ్ మూవ్ వచ్చినా కానీ మళ్ళీ కిందకి పడుతుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్స్ చూడండి, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ కన్సాలిడేషన్, గ్రీన్ క్యాండిల్స్ కన్సాలిడేషన్, మళ్ళీ ఇక్కడ అంటే కంటిన్యూస్ గా లేదు. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంత కాన్ఫిడెంట్ గా మనం ఎంట్రీ తీసుకునే ప్యాటర్న్ అయితే ఈ బ్రేక్అవుట్ అయితే కాదు. ఒకవేళ రిస్క్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటే ఇలాగా స్లోగా వెళ్ళింది. ఆప్షన్ బయర్స్ కి కూడా అంతసేపు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మొమెంటం అయితే లేదు, బట్ స్లోగా నత్తనడకన వెళ్ళింది పైకి. ఫ్యూచర్స్ లో ఒకవేళ తీసుకుని ఉంటే కొంత పర్వాలేదు, బట్ ఆప్షన్ ట్రేడర్స్ కి అయితే ఈ మూవ్ అనేది కరెక్ట్ కాదు. ఎంట్రీ మనకు కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పర్ఫెక్ట్ గా లేదు కదా. త్రీ టచెస్ అనేవి ప్రతిసారి పర్ఫెక్ట్ గా ఉండదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆల్రెడీ ఒక మంచి ట్రేడ్ వచ్చింది, నార్మల్ గా మూవ్ వచ్చింది, మీకు స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఫస్ట్ ఓపెనింగ్ లోనే. కాబట్టి రిస్క్ ఎందుకు? ఇది కొంచెం ఇలా ఉండున్నట్లయితే మనకి 3 touches వచ్చి కింద కూడా 3 వచ్చి ఇది బ్రేక్ అయింది, మనం ట్రై చేయొచ్చు అని చెప్పేవాడిని. ఇప్పుడు కూడా ట్రై చేయడం వల్ల తప్పేం లేదు. స్టాప్ లాస్ అయితే ఇమీడియట్ గా హిట్ ఏం అవ్వలేదు. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోన్ మనం ఎస్ఎల్ గా పెట్టుకుంటాం. కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ రిటెస్ట్ చేసింది, స్లోగా పైకి వెళ్ళింది, అల్టిమేట్ గా పైకి వెళ్ళింది. బట్ ఏంటంటే మనకి ఎంట్రీ అనేది కాన్ఫిడెంట్గా తీసుకోగలమా? ఇక్కడ తీసుకోలేం కదా, అదే చెప్తున్నాను నేను. సో కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకుంటే, కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నట్లయితే అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోండి అని నేను చెప్తున్నాను, అంతే తప్ప మరి ఇంకేం కాదు. తర్వాత అసలు మీరు చూడండి ప్రైస్ యాక్షన్. ఇలాంటి ప్రైస్ యాక్షన్ లో మాత్రం ఎటు పరిస్థితుల్లో ముఖ్యంగా చూడండి, ఈ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఎక్కడ వచ్చినా సరే అది ఎటు బ్రేక్ అయినా సరే ట్రేడ్ తీసుకోకండి. చూడండి ఈ ఏరియాలో ఈ కైండ్ ఆఫ్ అంటే ప్రతి క్యాండిల్ కి విక్స్ కనిపిస్తుంటాయి మీకు, ఇంకోండి. సో అలా ఉండేటప్పుడు కొంచెం రిస్కీ అనమాట. అది ఎటు పరిగెడుతుందో ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. ఇవాళ కాకపోతే రేపు ఇంకో ట్రేడ్ తీసుకుంటాం, దానికే ఉంది. ఓకే కదా, అది 1 minute టైం ఫ్రేమ్ అండి. ఒకసారి 5 minute టైం ఫ్రేమ్ చూడండి. 5 minute లో కూడా నాకైతే ఒక ట్రేడబుల్ ఆపర్చునిటీస్ ఎక్కడ కనిపించలేదు. 1 minute టైం ఫ్రేమ్ లో అయితే చాలా మంచి ట్రేడ్ వచ్చింది, బట్ 5 minute లో అయితే నాకైతే ఎంట్రీ అయితే ఎక్కడ కనపడలేదు. దీన్ని మనం 15 minute బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే అక్కడ బేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. బట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అయితే ఎక్కడ నాకైతే కనపడలేదు. ఓకే, బ్రేక్అవుట్ ఎంట్రీస్ అయితే ఏం లేవు. మీరు బ్రేక్అవుట్ బలవంతంగా గీయాలని చూస్తే ఈ 2 touches అలా గీయచ్చు, బట్ ఓన్లీ 2 touches బేస్ చేసుకుని నేనైతే దానికి కన్సిడర్ చేయను వ్యాలిడ్ బ్రేక్అవుట్ గా. ఓకే, నెక్స్ట్ 15 minutes చాలా ఇంపార్టెంట్. ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ ఉన్నాయి కదా, ఇందులోనే చూపిస్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది.
వస్తుంది. ఇది 1 hour టైం ఫ్రేమ్ లో మనం డ్రా చేసుకున్నటువంటి ఈ డాటెడ్ ట్రెండ్ లైన్ అనేది 1 hour లో కొంచెం 1 hour లో డ్రా చేసుకున్నది 15 minutes కి వచ్చేటప్పటికి కొంత స్ట్రెంగ్త్ ఉన్నదని మనం అనుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ ఇచ్చినటువంటి ట్రేడ్ ఆపర్చునిటీ. ఏంటి కాన్ఫ్లుయెన్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, మోర్ దెన్ 1 factor ఆఫ్ ప్రైస్ యాక్షన్ కాంట్రిబ్యూటింగ్ టు ద సేమ్ కన్క్లూజన్. ఓకే, కన్క్లూజన్ ఏంటి? కన్క్లూజన్ అంటే ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చివరిలో మనకి క్యాండిల్ స్టిక్ చూడండి ఏంటంటే ఇది డ్రాగన్ ఫ్లై డోజీ అంటే ఏం లేదు, కిందకి పెద్ద విక్ ఉంటే డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. ఇక్కడ సైకాలజీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెల్లర్స్ కిందకి తీసుకెళ్దాం ట్రై చేశారు, బట్ బయర్స్ పైకి తీసుకెళ్ళిపోయారు. పైన విక్ ఉంది బట్ మైనర్ గా ఉంది. సో డ్రాగన్ ఫ్లై డోజీని బేస్ చేసుకొని మనం బుల్లిష్నెస్ అనేది ఎంట్రీ సజెస్ట్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దట్టు ఏంటంటే నిన్న ఈ ఏరియాలోనే క్లోజింగ్ ప్రైస్ అరౌండ్ ఈ ఏరియాలోనే క్లోజింగ్ ప్రైస్ ఉంది కాబట్టి నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్ లో మనం డ్రా చేసినటువంటి ఈ ట్రెండ్ లైన్. సో 15 minute టైం ఫ్రేమ్ లో బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఆప్షన్ బయర్స్ అయితే అబ్సల్యూట్ నో. నేను ఫాలో అయ్యే మెథడ్ మొమెంటమ్ ట్రేడింగ్ కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. కొంతమంది 15 minute టైం ఫ్రేమ్ లో వాళ్ళకి సక్సెస్ వచ్చింది అన్నట్లయితే దట్స్ అప్ టు దేర్ స్టైల్, దేర్ ట్రేడింగ్ స్టైల్. నాకైతే సూట్ అవ్వదు, అందువల్ల నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మీ ఇష్టం, అది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఓకే, బట్ ఒకవేళ 15 minute బేస్ చేసుకొని ఫ్యూచర్స్ లో అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలనుకోండి తీసుకోవచ్చు అండి. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైం లో చూడండి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, చాలా స్ట్రాంగ్ అండి. మీకు ఇంత స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ మీకు ఈ పాయింట్ ఆఫ్ టైం లో బుల్లిష్నెస్ ఎలా ఉంది, ఈ పాయింట్ ఆఫ్ టైం లో బేరిష్నెస్ ఉంది. బుల్స్ ఏం చేశారంటే అబ్నార్మల్ గా అసలు హ్యూజ్ గ్యాప్ అప్ అయితే చేశారు, ట్రై చేశారు, బట్ అల్టిమేట్ గా కిందకైతే వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాలో డ్రాగన్ ఫ్లై డోజీ, నెక్స్ట్ ఈ ఏరియా అనేది ఒక సపోర్ట్ కైండ్ ఆఫ్ ఏరియా, నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా ఒక సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. మోర్ దెన్ 1 factor అంటే మనకి ఫస్ట్ క్యాండిల్ స్టిక్ డ్రాగన్ ఫ్లై డోజీ, తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అరౌండ్ ఆ ఏరియాలోనే ఉంది, ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటన్నట్లయితే కొంచెం సపోర్ట్ ఏరియా కూడా ఉంది. ఆ తర్వాత ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఆర్లీ టైం ఫ్రేమ్ లో మనం డ్రా చేసినటువంటి ట్రెండ్ లైన్. సో అన్నీ కూడా మనకి కాన్ఫిడెన్స్ ని సజెస్ట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ హై వస్తుంది కదా క్యాండిల్ యొక్క హై, ఆ హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకుంటుంటే జనరల్ గా ఈ క్యాండిల్ లో పెట్టుకోవచ్చు, బట్ ఇది చాలా హ్యూజ్ గా ఉంది కాబట్టి ఈ క్యాండిల్ లో కానీ ఈ ట్రెండ్ లైన్ కంటే కింద క్లోజ్ అయితే కానీ నేను ఎగ్జిట్ అయిపోతున్నాను ఒక మైండ్ సెట్ తో. అక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే చాలా మంచి మూవ్, అప్ సైడ్ మూవ్ అయితే వచ్చింది, చాలా మంచి మూవ్ వచ్చిందండి. 290 300 ఆ ఏరియా నుంచి ఇంచుమించుగా మనకి 450 వరకు వెళ్ళింది. 100 points అంటేనే చాలా మంచి మూవ్ మనకి నిఫ్టీలో. 15 minute టైం ఫ్రేమ్ చెప్తున్నాను నేను. ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ ఇన్ 1 minute 30 points అంటే చాలా మంచి మూవ్ గా కన్సిడర్ చేయండి. 5 minute లో తీసుకుంటున్నట్లయితే 30 to 50 అండి, 30 నుంచి 50 వరకు. ఒకవేళ 15 minute టైం ఫ్రేమ్ లో తీసుకున్నట్లయితే 50+ ఉండాలి మినిమం మనకి అక్కడ రిటర్న్ అనేది. ఎందుకంటే టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని మనం వెయిట్ చేసే ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ మన ఎస్ఎల్ అనేది పెరుగుతుంది. 50+ కంటే కూడా మీకు 50 to 100 అని చెప్పుకోవచ్చు. ఓకే, 100 వచ్చిందంటే వెరీ గుడ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 100 points అయితే వచ్చింది. ఇంకా వెయిట్ చేస్తే అంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ గా చాలా మంచి మూవ్ వచ్చింది. బట్ ఇక్కడైతే అంత ఎంట్రీ సజెస్టెడ్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ సజెస్ట్ చేసింది కాబట్టి, అది కూడా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ వచ్చిన వెంటనే రివర్సల్ కాబట్టి మనకి అక్కడ కొంచెం ఎంట్రీ అయితే స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఓకే, అది ఈ రోజు మార్కెట్ లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ గా మాట్లాడుకున్నాం. లెవెల్స్ కూడా నిన్ననే మనం డ్రా చేసుకున్నాం. సో లెవెల్స్ అయితే ఇవి నోట్ చేసుకోండి, ఇది స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా వ్యాలిడే. ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఒకసారి అన్ని కూడా క్లియర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఓవరాల్ ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, ఆ డౌన్ ట్రెండ్ నుంచి మనకి ఇక్కడ రివర్సల్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ జరిగేసినట్టే, ఎందుకంటే ఈ లెవెల్ దాటి పైన క్లోజ్ అయిపోయింది కాబట్టి కిందకి ఈరోజు సెల్లర్స్ తీసుకొచ్చారు. బట్ రిజెక్షన్ అయితే క్లియర్ గా చూడొచ్చు. బుల్స్ అయితే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొంత బుల్లిష్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఏరియా అనేది నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, ఈ ఏరియా అనేది కొంత కన్సాలిడేషన్, టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ కాబట్టి ఇది ఒక డేంజర్ జోన్ అని తీసుకోండి. ఓకే, ఆ డేంజర్ జోన్ లో మనకి ఎలాంటి లెవెల్స్ వస్తున్నాయి ఏంటి అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఒకసారి ముందుగా మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఒకసారి చూడండి, ఆ లెవెల్స్ చూడండి. లెవెల్స్ చూసాక నెక్స్ట్ మళ్ళీ ఈరోజు కొత్త లెవెల్స్ అయితే నేను ఇస్తాను. ఇవి వ్యాలిడే, అర్థమైందా? ఇవి వ్యాలిడ్ కాకపోవడం ఏం లేదు, ఇవి వ్యాలిడే. బట్ ఒక్కసారి కొత్తగా వీడియో చూస్తూ ఉంటారు కదా ఎవరైనా, అలాంటి వాళ్ళ కోసం టూ మచ్ ఆఫ్ లెవెల్స్ కాకుండా రేపటి మట్టుకు మనకు ఉపయోగపడేటటువంటి లెవెల్స్ ఏంటనే చూద్దాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒక స్ట్రాంగ్
రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఈ రోజు వచ్చినటువంటి లో అండ్ హై ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెక్స్ట్ డే ఒక ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఏరియా అవుతుంది. ఓకే, ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి మనం పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ గా లో హై అని ఏదైతే ఉందో అది పెట్టుకోండి. కొంచెం పైకి కిందకి అవుతూ ఉంటే మనం డైలీలో పెట్టేటప్పుడు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ ఏరియా అనేది ఒకటి ఇంపార్టెంట్. రౌండ్ ఫిగర్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి. 22,500 కానీ 22,000, 23,000, 23,500 ఇలాంటి 22,500 ఈ ఏరియాస్ అనేవి అవి ఒకసారి చూసుకోండి. వాటి గురించి స్పెసిఫిక్ గా మరి నేనైతే డిస్కస్ చేయను. ఓకేనా, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ 3 క్యాండిల్స్ యొక్క కన్సాలిడేటెడ్ ఏరియా, ఇది ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఒక లెవెల్ అని చెప్పలేమండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది కొంచెం డేంజర్ జోన్ అనమాట. కాబట్టి అది ఒకసారి చూసుకోండి. ఎగ్జాక్ట్ గా ఇలైన్ అని కాదు, ఈ 3 క్యాండిల్స్ కలిపి ఉండే ఏరియా అనేది. ఓకే, సో అది ఒకసారి చూసుకోవాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేసాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పిందే, ఈ ట్రెండ్ లైన్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఈ రోజు ఇమీడియట్ గా ఇది మనకి రాకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో ఎప్పుడు ఆ ఏరియాకి ప్రైస్ యాక్షన్ వెళ్ళినా కూడా ఒక చాలా స్ట్రాంగ్ ఏరియాగా అయితే అది యాక్ట్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత బైక్ అయితే లెవెల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి పక్కనే లైన్స్ పెడుతున్నారు అనిపిస్తుంది మీకు, బట్ ఇవి లోయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే చాలా స్ట్రాంగ్ ఏరియాస్ గా మీకే తెలుస్తాయి. కాబట్టి ఏంటి పక్కనే పెట్టేస్తున్నారు లెవెల్స్ అన్ని అన్నట్టు అనుకోకండి. నెక్స్ట్ మరి ట్రేడ్స్ కోసం మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు లెవెల్స్ ఒక వేరే లేఅవుట్ లో పెట్టుకొని ఈ 5 మినిట్ 1 మినిట్ 2 వేరు లేఅవుట్స్ లో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏమి ఉండకుండా. ఓకే, ఆ తర్వాత మీకు ఈ రోజు వచ్చిన హైని మనం పెట్టుకున్నాం కాబట్టి, బట్ నిన్న చెప్పినటువంటి ఈ ఏరియా అనేది కొంచెం డేంజర్ జోన్ అండి. మీకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ చెప్పాలంటే 22,500 నుంచి 22,600 అరౌండ్ ఈ ఏరియా ఏదైతే 100 పాయింట్స్ లో, ఆ 100 పాయింట్స్ లో ఏదన్నా ట్రేడ్ వస్తే మాత్రం ట్రై టు ఇగ్నోర్ ఈ రోజు వచ్చినటువంటి ఆ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చిన అంత స్ట్రాంగ్ ట్రయాంగిల్ అయితే తప్ప, ఈవెన్ అంత స్ట్రాంగ్ ట్రయాంగిల్ వచ్చినా కూడా ఆ ఏరియాలో ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలానే ఇంత స్ట్రాంగ్ వస్తే వదిలేయండి అని నేను చెప్పను, బట్ బీ ప్రిపేర్డ్ టు స్టాప్ లాస్ హిట్ అవ్వటానికి రెడీగా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ఏరియా కొంచెం డేంజర్ జోన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఏంటి బ్రో అన్ని లెవెల్స్ పెడుతున్నారంటే, ఇది మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకునేటప్పుడు మీకు లెవెల్స్ అనేవి అవసరం అవుతాయండి. ఎందుకంటే అక్కడ ఇమీడియట్ గా మనకి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 1 మినిట్ లో ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు, ఇది కంటిన్యూస్ గా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక్కోసారి సడన్ గా ఇంతవరకు ఇదే క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, వచ్చిన ప్రాఫిట్ ఎగిరిపోతుంది అనమాట. అర్థమైంది. అలాంటప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ అవుతుంది రేపు ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఏరియాలో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, అప్ టు దిస్ లెవెల్ మూవ్ వెళ్తుంది, అప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి కొంత పోర్షన్ ఎగ్జిట్ అవుతూ ఉంటాం అనమాట. అందుకోసం లెవెల్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్, వాటిని అయితే ఇగ్నోర్ చేయకండి. ఓకే, సో అవి ఒకటి ఇంపార్టెంట్ లెవెల్స్ అండి రేపటికి. ఇంతకు మించి మళ్ళీ కిందకి చూడాలంటే ఇదొకటి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ కానీ ఏదన్నా తీసుకుంటారంటే తీసుకోండి. ఓకే, సో ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇవి కాకుండా మనం 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఏదైనా ప్యాటర్న్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి అనేది ఒకసారి చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఒకసారి 15 మినిట్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే అది ఇందాకటి నుంచి చెప్పాను కదా, ఇది ఒక డేంజర్ జోన్ ఏరియా అని. అదే 500 నుంచి 600 వరకు ఉన్నటువంటి ఏరియా ఇది. అదైతే కొంచెం ప్రెసెంట్ అయితే ఈ కింద ఓపెన్ అయితే అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తుంది, పైన ఓపెన్ అయితే సపోర్ట్ లో యాక్ట్ చేస్తుంది. ఓకే, సో అవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్. తేలిగ్గా తీసి పడేయొద్దు, చాలా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకేనా, ట్రేడ్స్ వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఓన్ గా లెవెల్స్ డ్రా చేసుకోవడం అయితే నేర్పించడం కోసం నేను కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను ఎవ్రీడే. కాబట్టి ఎవ్రీడే మీరు ఈ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే నా ఎఫర్ట్స్ తోడు మీకు కొంచెం చూస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, నలుగురికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.